హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలదండి. ఇక ముందుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మన ఇంట్లో లేదంటే మనిషికి ఒక ఫోన్ అన్న టైప్లో ఉన్నాయి కదండి. మనిషికి 2 ఫోన్లు అయినా ఉంటాయి కదా. ఆ ఫోన్లతో ఎంతమందిని సబ్స్క్రైబ్ చేయొచ్చండి? చాలామందిని చేయొచ్చు కదా. అలా అంతమందిలో నేను ఒక ఛానల్ అనుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా దోశలతో స్టార్ట్ చేశాను అనమాట అండి డేనైతే. అంటే వీడియోలో ఇంకేమేమి అప్లోడ్ చేయొచ్చు ఏంటి అని ఆలోచించి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అందుకే 1 డే డిలే అవుతుంది అనమాట అండి. ఎలా ఎక్స్ప్రెసివ్ చేయాలి, మంచి మంచి నేచర్ వీడియోలు అయితే ఎలా అప్లోడ్ చేయాలి, మీకు ఇంకా ఏమేమి చూపించగలను, ఈ గొల్లబామ అయితే చూపిస్తున్నాను అన్నమాట అండి. మీకు అయితేనే గొల్లబామ వచ్చిందనమాట. నిన్న పాలపెట్టిన చూడమంటారు కదండి విజయదశమి రోజుకైతే ఇలా గొల్లబామ అయితే వచ్చిందనమాట మా ఇంటికైతేనే. ఇక పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అండి. అది రెసిపీ మెన్షన్ చేద్దాం అనుకున్నాను కానీ కలిపే ముందు చూశాను అన్నమాట అండి. ఇక అగ్రహారం నేచర్ని అయితే చిన్నమేర ఇంటి దగ్గర ఎలా చుట్టేంపులా నేచర్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ అన్నమాట అండి. మార్నింగ్ లేవగానే ముందు చుట్టేంపుల నేచర్ని అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. నిన్న దశమి పూజ అయితే చేస్తున్నారు అనమాట అండి. సింపుల్గా క్షీరాన్నం పులిహోర అయితే ప్రిపేర్ చేశారన్నమాట. ఇకైతే ధూపం మీద ఇచ్చి కొంచెం ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టుకొని వండిన నైవేద్యాలు అక్కడ పెట్టి ఎవరైనా అలాగే చేసుకుంటారేమో అండి. లేకపోతే ఇంకా చాలా ఎవరికైనా నైవేద్యం పెట్టుకోవాలనుకున్నా ఆ రోజు మా ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది అనమాట. సింపుల్గా దండం పెట్టేసుకుంటాం. ఇక ఉన్న వాటితో ఎంతవరకు దేవుడికి శుభ్రంగా చేయగలమో అలా ఇలాగే చేసుకుంటాం అన్నమాట. మా అక్క వాళ్ళు అయితే రాలేదన్నమాట అండి. నేను ఒక్కదాన్నే వచ్చాను ఈ దసరాకి. ఇక తులసి పూజ చేద్దామంటే నేను మార్నింగ్ నుంచి రెయిన్ కదండి, ఇంక రెయిన్లో దీపాలు ఎక్కడ ఉంటాయి. టూప్ స్టిక్స్ అయితే వెలిగించేసుకొని ఆపేశారనమాట తులసి పూజ అయితే. ఇక యాజ్ యూజువల్ కాలవారి నేచర్ని అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. ఈ గోంగూర అనమాట అండి. 2 టైప్స్ ఆఫ్ గోంగూర ఉందన్నమాట ఇక్కడ. దాన్ని ఏమంటారో కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. అంటే ఒక్కో కూరగాయల్లో చాలా టైప్స్ ఉంటాయి కదండి, అలాగే గోంగూరలో కూడా ఉన్నట్టు ఉన్నాయి. అయితే కాలవారి నేచర్ని అయితే ఉన్నంత వరకు అయితే క్యాప్చర్ అయితే చేస్తాను అనమాట. ఇక అందులో తోటకూర మొక్కలు, గోంగూర, ఈ పాదు ఏంటో తెలియదు కానీ ఈ పాదుకి ఏ కాయలు కాస్తే తెలియదు కానండి. మామూలుగా అలా కూడా పల్లెటూరులో అంతే కదండి, స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇక నిన్న ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాను అనమాట. శివాలయానికి వెళ్తే అలా పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో ఊరేగించి సెమీ పూజకి వెళ్ళాను అనమాట అండి. ఈ ఇయర్ పూజలు లేనందుకు సెమీ పూజ అయితే లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట అండి సెమీ పూజ చూడటం.
ఇటు ఇక్కడ వెళ్ళలేదు, చిన్నమేరన్న వెళ్ళలేదండి ఎప్పుడు సెమీ పూజకి. ఫస్ట్ టైం అన్నమాట యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇలా ఉంటుందా అని నిన్నే అనిపించింది అన్నమాట అండి. ముందుగుండా అయితే జమ్మి చెట్టు దగ్గరికి అయితే పార్వతీ పరమేశ్వరుని తీసుకొచ్చి కూర్చోబెట్టాక పూజ చేశాకండి పేపర్స్ ఇచ్చారన్నమాట అండి మన గోత్రనామాలు రాయమని. ఇదైతే పూజ చేయకముందు అనమాట. 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేసామన్నమాట అండి. ప్రదక్షిణాలు చేశాక ఇకైతే ఈ వీడియోలో కుదరలేదని చెప్పడం. ఇకైతే ఇదే వ్లాగ్ ఉంటానని. నమస్తే. తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను.